కీర్తన కూడా దావీదు రాసినటువంటి కీర్తనే. ఇక్కడ మనం చూస్తే మొదటి వచనం చూడండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి. తర్వాత రెండో వచనం చూస్తే అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. మూడో వచనం యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. దేవుడు ఏం చేస్తాడంట? అబద్ధాలాడే పెదాలని, గొడవలు పడే నాలుకల్ని కోసిపారేస్తాడంట. విశ్వాసుల్లో అంట ఇక్కడ మనం చూస్తే నరులలో ఎవరు లేరంట? విశ్వాసులు లేకుండా పోతున్నారంట, భక్తి గల వారు లేకుండా పోతున్నారంట. అంటే ఎవరు పెరిగిపోతున్నారు లోకంలో? భక్తిహీనులు పెరిగిపోతున్నారు. వాళ్ళకుండే లక్షణం ఏంటంటే వాళ్ళంట అబద్ధాలు ఆడతారంట, మోసకరమైన మనసు కలిగి ఇచ్చకములు ఆడుతూ ఉంటారంట పెదాలతో, తర్వాత బింకములు ఆడుతూ ఉంటారంట. 4వ వచనంలో అయితే మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదాలు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటూ ఉంటారంట. మన మనసును బట్టి, మన నాలుకలను బట్టి, మన పెదాలను బట్టి మంచివాడా చెడ్డవాడా అనేది బయటపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి కనుక సైలెంట్గా పక్కన కూర్చుని ఉంటే ఆడు మంచోడా చెడ్డోడో అని తెలియదు కదా. వాడు మాట్లాడేంత వరకు ఆడు మంచోడా చెడ్డోడా తెలియదు. ఆడు మాట్లాడుతున్నప్పుడే ఆడు మంచోడా చెడ్డోడా తిక్కలోడా తెలివైనోడా అనేది తెలుస్తూ ఉంటుంది కదా. సైలెంట్గా కూర్చుంటే తెలిసిద్దా? మంచోడో తెలియదు, చెడ్డోడో తెలియదు. మాట్లాడుతున్నప్పుడే వాడి గురించి మనకి పూర్తి వివరాలు తెలుస్తూ ఉంటాయి. అంతేకాదు, మనం మాట్లాడే మాటలను బట్టి మనకు ఆశీర్వాదం రావాలా శాపం రావాలా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. బైబిల్లో చాలామంది వ్యక్తులు నోటి దురుసు వల్ల, పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల శాపాలు తెచ్చుకున్నారు. ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు వచ్చి శిక్షించేలా కదా. దేవుడు వచ్చి శిక్షించేశాడు, ఇమ్మీడియట్గా వచ్చి శిక్షించలా. వాళ్ళని అడుగుతున్నాడు, ఆదాము అవ్వ ఎక్కడున్నారా అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలను బట్టి దేవుడు శపించాడు. వాళ్ళు వెంటనే వచ్చి ప్రభువా మమ్మల్ని క్షమించిన అయినా మేము తప్పు చేసాం అయినా అని ఉంటే వేరుగా ఉండేదేమో. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. నువ్వు నాకు ఇచ్చావే స్త్రీ, ఈ స్త్రీ వల్లే నేను పాపం చేస్తాను అంటే తప్పు నాది కాదయ్యా, నీదే తప్పు. ఎవరోమన్నా నేను అడిగానా? హవ్వనోమని నువ్వే ఇచ్చావుగా, అందుకే తప్పు చేశావు. హవ్వని అడిగాడు దేవుడు, నువ్వెందుకమ్మా తప్పు చేసావంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా అంటుందా? లేదు, ఇగో ఈ సాతాను మోసం చేసింది, నేను చాలా మంచిదాన్ని అయ్యా. ఈ సాతాను చూసారా, ఈ సాతానే నన్ను మోసం చేసింది, లేకపోతే నేను అసలు తినేదన్నే కాదు. వాళ్ళ నోటి మాటలను బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శిక్షించాడు, శపించాల్సి వచ్చింది. కయ్యని దేవుడు శపించాడు, చంపంగానే శపించలా. తమ్ముడిని చంపంగానే హేబేల్ని, కయ్యని దేవుడు వచ్చి శపించలా. కయ్యని అడుగుతున్నాడు దేవుడు, మంచిగా అడిగాడు. కయ్యను మీ తమ్ముడు ఏడి అంటే ప్రభువా నన్ను క్షమించయ్యా, కోపాలు చేశాను అంటే వేరుగా ఉండేదేమో. కానీ కయ్యని అంటున్నాడు, నేనేమన్నా మా తమ్ముడికి బాడీ గడ్డా, నన్ను అడుగుతావేంటి? దేవుడిని ప్రశ్న చేస్తున్నాను. ఆ మాటలను బట్టి దేవుడు కయ్యని శపించాల్సి వచ్చింది కదా. కోరహు అతని అనుచరులు కూడా నోటి మాటలను బట్టి శాపం తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే దేవుని సేవకులు దూషించటం, ఏంటి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా ఏంటి, మేము కూడా నాయకులుగా చేస్తాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, దేవుడి మీద, దేవుని పెట్టినటువంటి నాయకుల మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళ నోటి మాటలను బట్టే వాళ్ళ మీదకి శాపం వచ్చింది కదా. నెబుకద్నెజర్ రాజు మీద కూడా శాపరాటకారులో నోటి మాటే కదా. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇదంతా నా బలం కాదా, ఇదంతా నేనే జయించానని చెప్పి నోటి మాటలను బట్టే నెబుకద్నెజర్ రాజు మీద కూడా శాపం వచ్చింది. మనం మాట్లాడే మాటలు దేవుడు వింటూ ఉంటాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున ఏం చేయాలంట, లెక్క చెప్పవలసి ఉంటుందంట. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట కంట విమర్శ దినమందు దేవుడు లెక్క అడుగుతాడంట. మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి. ప్రభువా పొరపాటు మాట్లాడేసానయ్యా అంటే కుదరదు. మనం మాట్లాడే మాటల కంటే దేవుడు ఏం చేస్తాడు, విమర్శన రోజునంటే మనందరిని లెక్క అడుగుతాడంట. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సామెతల గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది చూడండి, 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలం తింటారు. జీవమరణములు ఎవరి చేతిలో ఉన్నాయంట? నాలుగు చేతిలో ఉన్నాయంట. మనకు జీవాన్ని ఇచ్చేది ఎవరో, మరణాన్ని ఇచ్చేది ఎవరో? దేవుడేగా. నాలుక ఇచ్చిద్దా మనకు? జీవాన్ని ఇచ్చేది నాలుక, మరణం వచ్చేది నాలుక వల్ల. కానీ
వాటిని నిర్ణయిస్తుందంట నాలుక. మనం నిత్య జీవానికి వెళ్ళాలా, నిత్య మరణానికి వెళ్ళాలా, అంటే పరలోకానికి పోవాలా, నరకానికి పోవాలా అనేది నాలుకే నిర్ణయిస్తుందంట. దాని యందు ప్రీతి కలిగిన వాడు అంటే దాని ఫలం తింటాడంట. దాని యందు ప్రీతి కలిగిన వాడు దాన్ని వాడుకున్నాడు, దాన్ని బట్టి ఉంటుంది. నాలుకని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే కనుక పరలోకమా నరకమా అనేది నాలుకే నిర్ణయిస్తుందంట. యాకోబు రాసిన పత్రికలు చాలా మంచి మాటలు ఉంటాయి చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవను. ఇక్కడ కొన్ని అలంకారపూరితమైనటువంటి మాటలు ఉంటాయి నాలుక గురించి. గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదాం కదా. చాలు. ఇక్కడ ఏమంటుందంటే గుర్రం అంట లోపడటానికి ఏం చేస్తామంట, కళ్ళెం పెట్టి దాని శరీరం అంతా కూడా తిప్పుతాం కదా. ఇప్పుడు అట్లాగే మన శరీరం గుర్రం లాంటిది అనుకుంటే దాన్ని దేంతో తిప్పుతూ ఉంటాం, నాలుగుతో తిప్పాలి. నాలుకని కళ్ళని సరిగ్గా వాడలేదు అనుకోండి, గుర్రం మాట ఉంటుందా, మాట ఉంది కదా. మన శరీరం అంతా కూడా లైన్లో ఉండాలంటే అక్కడ పాయింట్ ఎక్కడ ఉందంటే, అసలు అయినటువంటి కళ్ళెం ఎక్కడ ఉందంటే నాలుగు దగ్గరే ఉంది. నాలుకని కనుక మనం సరిగ్గా వాడకపోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే మన ఆధీనంలో మనం ఉండం. తర్వాత 4వ వచనం చూడండి. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును కదా. పడవ కూడా పెద్ద పెద్ద ఓడలైనా చిన్న చిన్న పడవలైనా చుక్కాని ఒకేలాగా ఉంటుంది. టైటానిక్ షిప్కి ఏమన్నా చుక్కాని 4-5 గదులు అంత పెద్దగా ఉంటుంది ఏంటి, దానికి కూడా చిన్నగానే ఉంటుంది. చిన్న పడవకైనా ఒకటి తిప్పుతాడు, టైటానిక్ షిప్కైనా ఒకటి తిప్పుతాడు కదా, చిన్నగానే ఉంటుంది. అంత పెద్ద పడవని ఒక్కడే తిప్పి దాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. చిన్న చుక్కని తిప్పేస్తూ ఉంటుంది పడవని, ఎటు వెళ్ళాలి ఏ డైరెక్షన్ అనేది. చిన్న పడవకి చిన్నగా, పెద్ద పడవకి పెద్దగా ఉండదు కదా. ఎంత పెద్ద పడవనైనా చిన్న చుక్కనే ఉంటుంది కంట్రోల్ చేయడానికి, స్టీరింగ్ కదా. పెద్ద కారుకి ఏమైనా స్టీరింగ్ పెద్దగా ఉంటుందా, ఉండదు కదా. అన్నిటికి ఒకటే ఉంటుంది. ఆ స్టీరింగ్ని సరిగ్గా నడిపితే సరిగ్గా వెళ్తుంది కారు. అట్లాగే శరీరం అంతా కూడా సరిగ్గా వెళ్ళాలంటే, మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే కంట్రోల్ ఎక్కడుంది, నాలుకలో ఉంది. మన మాటలు మన నాలుక కనుక సరిగ్గా ఉంటే కనుక ఎట్లా ఉంటుందంటే మనం సరైన త్రోవలో వెళ్తాం. మనం కనుక ఇష్టం వచ్చేట్టు వాడుకుంటే దాన్ని ఎటు వెళ్ళిపోతాం మనకు కూడా తెలియదు. ఇంకా కింద చదవండి. అలాగనే నాలుక చిన్న అవయమైనను బహిగా అదురుపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టేస్తుంది. చూడండి, ఇంకా నాలుక దేంతో పోలుస్తున్నాడు తెలుసా, అగ్గిపుల్లతో పోలుస్తున్నాడు. అగ్గిపుల్లతో మొదట దేంతో పోల్చాడు, గుర్రం. రెండవదిగా ఓడ యొక్క చుక్కాని. మూడవదిగా అగ్గిపుల్ల. ఒక్క చిన్న అగ్గిపుల్ల చాలు కదా పెద్ద పెద్ద అడవులను తగలబెట్టేయడానికి. ఒక అడవిని తగలబెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. ఒక చెట్టును అంటుకుంటే మొత్తం అడవి అంతా తగలబడిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం న్యూస్లో వింటూ ఉంటాం, అమెజాన్ అడవులు తగలబడిపోతున్నాయి అని. ఆ అడవులను ఆర్పడానికి 4-5 దేశాలు కష్టపడుతూ ఉంటాయి. మంట స్టార్ట్ అయినప్పుడు పెద్ద పెద్ద పిడుగులేం పడవసరలా, చిన్న అగ్గిపుల్లతో మనం ఎక్కడ వెలిగించి వస్తే చాలు అమెజాన్ అడవి మొత్తం తగలబడిపోద్ది. నాలుక కూడా అలాంటిది, అగ్గిపుల్ల లాంటిది. మన దేహాన్ని మొత్తం కూడా తగలబెట్టేయగలదు అది. అది కనుక మనం సరిగ్గా దాన్ని కంట్రోల్ చేయకపోతే అది మన మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. ఆ నాలుక చాలా ప్రమాదకరమైంది. మన సైన్స్లో కూడా చూసా, మన నాలుక మీద అంట 750 కోట్లకు పైగా బ్యాక్టీరియాలు ఉంటాయంట. ఏంటంటాయి నాలుక మీద 750 కోట్లకు పైగా బ్యాక్టీరియాలు ఉంటాయంట. అంత ప్రమాదకరమైంది నాలుక. చాలా చిన్నగా అనిపిస్తుంది కదా. మన ప్రపంచ జనాభా కంటే ఎక్కువ బ్యాక్టీరియాలు ఉంటాయి మన నాలుక మీద. అంత అంత భయంకరమైన నాలుక మంది. దాంతో మనం మాట్లాడే మాటలు, దాంతో మనం తిట్టే తిట్లు, ఇవన్నీ కూడా మనల్ని ఎంత భయంకరమైన స్థితికి నెట్టేస్తాయి అంటే మరలా మనకి దారి లేకుండా చేసేస్తాయి అవి. ఇంకా చూడండి, సామెతల గ్రంథంలో ఓ మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి అంట మూఢత్వమును బహుమానముగా పొందుకుంటాడంట. మనం సైలెంట్గా ఉండటం వల్ల ఉపయోగం ఏంటో తెలుసా, మనం తెక్కలోడమైనా కానీ తెలివైన వాళ్ళ కనబడతామంట. ఓ తెక్కలోడు సైలెంట్గా పక్కన కూర్చుంటే ఆడిని ఎవడు తెక్కలోడు అనుకోరు కదా. సైలెంట్గా బలమే కూర్చున్నాడు అనుకోండి, అని తెక్కలోడు అనుకుంటారా? ఆడు మాట్లాడేదాకా తెక్కలోడు అని తెలియదు. సొలొమోను చాలా జ్ఞానవంతుడు కదా. అతను చెప్తున్నాడు, ఏమని అంటున్నాడంటే, దీర్ఘశాంతం కలిగిన వాడంట మహావివేక్ అంట.
బైబిల్ ఎందుకని మనల్ని నాలుకను చక్క జాగ్రత్తగా వాడుకోమంటుందంటే, మనం మంచిగా మాట్లాడితే మౌనముగా ఉంటేనంట మనం అంటే వివేకవంతుల లిస్టులో ఉంటామంట. వివేకం కలిగిన వాళ్ళలాగా ఉంటామంట. మనకి తెలుగులో కూడా సామెత ఉంటుంది కదా, నోరు మంచిదైతే అంట ఏమవుద్ది, ఊరు కూడా మంచిదైపోద్ది అంట. మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి మన ఒక్క నోరు మంచిదైపోతే ఊరంతా మంచిదైపోద్దా అని కదా. మన నోరు మంచిదైతే ఊరంతా మంచిదైపోద్దా? అందరు నోర్లు మంచి అవ్వాలి కదా అనుకోవచ్చు. నేను ఒక్కడిని మంచిగుంటే ఏం ఉపయోగం అండి, ఎదురు వాళ్ళు అందరూ అరుస్తుంటే అని అనిపించవచ్చు. కానీ ఒక కథ చెప్తాను, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఒక ఊర్లో అంటే ఒక ఆవిడ చాలా మంచిగా మాట్లాడిద్ది అంట, అందరితో చాలా మంచిగా మాట్లాడిద్ది. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారంట. వస్తే పరమాన్నం చేయాలనిపించింది ఆమెకి. ఇంట్లో చూస్తే బియ్యం లేవు, బెల్లం లేదు, పాలు కూడా లేవు. పరమాన్నం ఎట్ట తయారైద్ది, అవ్వదు కదా. డబ్బులు చూస్తే డబ్బులు కూడా లేవు. ఆమెమో ఎవరిని ఎప్పుడు చేయి చాచి అడగల, నాకు బియ్యం ఇవ్వండి, పాలు ఇవ్వండి, బెల్లం ఇవ్వండి అని ఎప్పుడు ఎవరిని అడగలే. కానీ ఆమె మాత్రం చాలా మంచి ఆమె, అందరితో మంచిగా మాట్లాడింది. సర్లే ఒక్కసారికి ఎవరో ఒకరిని అడుగుదాంలే అని ముందు పాలావిడ దగ్గరికి వెళ్దామని చెప్పి ఒక పెద్ద గిన్నె పట్టుకుని బయలుదేరి అలా ముందుకెళ్ళంగానే పక్కింట్లో అంటే ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని చితక బాధేస్తుందంట. ఇవి చాలా మంచివాడు కదా, అందరితో మంచిగా మాట్లాడింది కదా. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆవిడతో చాలా మంచిగా మాట్లాడుతుందంట. అమ్మ ఏమైందమ్మా, ఎందుకు కొడుతున్నామ్మా బాబుని, కొట్టమాకమ్మా, ఏం కావాలి నేను చెప్పు, ఆ బాబుకి ఏం కావాలి నేను తీసుకొస్తా అంటే, బెల్లం కావాలంట వీడికి, ఏం కావాలంట, బెల్లం కావాలంటే, ఇంట్లో బెల్లం లేదు, ఈడేం గోల్ చేస్తున్నాడు అని చెప్పని చితక బాధేస్తున్నాడు. అని కొట్టమాక, నేను పాలు తేటాకి వెళ్తున్నాను, ఆ పక్క నుంచి వచ్చేటప్పుడు కొట్టుకు ముందుకెళ్ళి బెల్లం కూడా తీసుకొస్తానులే అని కొట్టమాక అని చెప్పి ఆపిందంట. ఆవిడంట సరే బెల్లం తెస్తున్నావుగా, లోపలికి వెళ్ళి ఓ బియ్యం తీసుకొచ్చి ఒక గిన్నె నిండా గిన్నెలో పోసిందంట. పోసి నువ్వు డబ్బులు అవసరం లేదులే, ఈ బియ్యం ఇచ్చాగా నువ్వు నాకు బెల్లం తీసుకురాలే అందంట. సరే అని చెప్పి ఆ బియ్యం పట్టుకుని వెళ్ళింది. ₹1 ఖర్చు అయింది, ఇంక ఏమో బియ్యం వచ్చినాయి. శుభ్రంగా బియ్యం పట్టుకుని వెళ్ళిపోయిందంట ముందుకి. ఎక్కడికి వెళ్ళింది, పాలావిడ దగ్గరికి వెళ్ళిందంట. పాలావిడ అంట పాపం దిగాలుగా కూర్చుని ఉందంట. ఏమ్మా ఏమైందమ్మా దిగాలుగా కూర్చున్నావంటే, ఇంట్లో బియ్యం లేవమ్మా అందుకే దిగాలుగా కూర్చున్నాను అందంట. ఈమె దగ్గర ఏమున్నాయి, బియ్యం ఉన్నాయి కదా, గిన్నె నిండా ఉన్నాయి కదా, ఇన్ని నేనేం చేసుకుంటానమ్మా బియ్యం, సగం తీసుకో నువ్వు అని చెప్పి సగం పోసిందంట. పోస్తే ఏమందంట, ఊరకనే ఎందుకులేమ్మా నువ్వు పాలు తీసుకెళ్ళు అని చెప్పి ఒక గిన్నెలో పాలు ఇచ్చి పంపించిందంట. ₹1 ఖర్చు అయిందా, అవలే, పాలు వచ్చినాయి. సరే అని చెప్పి అట్లా ముందుకెళ్ళింది, బెల్లం కొందాం ఎట్లా ఒక డప్పు తీసుకుందాంలే అని. ఆ బెల్లం ఆవిడంటే ఏదో ఆలోచిస్తుందంట. ఏమ్మా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటే, ఏం చెప్పనమ్మా మా ఆయన పొద్దున్నే వెళ్ళాడు ఏం తీసుకురాటానికి, పాలు తీసుకురాటానికి, పిల్లలేమో ఇంట్లో పాలు అడుగుతున్నారు, నా దగ్గర పాలు లేవంటే, అమ్మ గిన్నె నిండా పాలు ఉన్నాయి, మీ అబ్బాయికి ఎన్ని పాలు అని పాలు తీసుకో అని చెప్పి పాలు ఇస్తే ఏమంటాయి, లోపలికి వెళ్ళి 2 బెల్లం గడ్డలు పట్టుకుని వచ్చిందంట. 2 బెల్లం గడ్డలు తీసుకొచ్చి పెట్టి ఆ పిల్లడు పాలు తీసుకుందంట. సరే అని చెప్పి అలా ముందుకు వస్తా ముందు చెప్పింది కదా బెల్లం ఎత్తారని ఒక గడ్డ ఇచ్చేసి ఒక బెల్లం, బియ్యం, తర్వాత పాలు, చక్క పరమాణం వండేసిందంట. చూడండి, ఈ ఒక్క నోరే మంచిది ఊర్లో, కానీ మంచి జరిగిందా లేదా? మనం మౌనంగా, మనం ప్రశాంతంగా, మనం పని మనం చేసుకుంటా మంచిగా మాట్లాడుతూ ఉంటే కనుక జనాలతో మనకు ఊరంతా మంచిగానే కనిపించింది. మనం గొడవలు పడుతూ ఉంటే మన నాలుగు సరిగ్గా మనం ఉపయోగించుకోకపోతే ఊరంతా మనకు గొడవలుగానే ఉంటాయి. ఆ వ్యక్తి పెద్దగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎవరిని చేయి చాపి అడగలేదు, మంచి మాట అంతే, ఒక్క మంచి మాట మాట్లాడుతూ వెళ్ళింది, ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోయినాయి. ఊరంతా ఎట్లా అయిపోయింది, ఆమెకి మంచిగా కనిపించిందంట. అంతే వివేకవంతులని ఎందుకంటారంటే బైబిల్లో దీర్ఘశాంతం కలిగిన వాడు ఎలా ఉంటాడంట, వివేకవంతుడు అంట వాడు. మనం దీర్ఘశాంతంతో మంచి మాట తీరు కలిగి ఉంటే కనుక మనం ఎలా అవుతాం, వివేకవంతులం అవుతామంట. ఇంకా చూడండి, సామెత గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. చూడండి, ఇక్కడ భలే మంచి మాటలు ఉన్నాయి కదా. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని కూడా అంట ఒప్పించవచ్చు అంట. న్యాయాధిపతిని ఒప్పించినప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఒప్పించలేమా ప్రశాంతంగా, గొడవలు పడకుండా కదా. ఇంటి పక్కన గోల్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద అరవకుండా ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ఒప్పుకోరా? న్యాయాధిపతిని దీర్ఘశాంతం చేత ఒప్పించినప్పుడు ఇంటి పక్కన వాళ్ళనో లేకపోతే మనతో గొడవ పడే వాళ్ళనో మన సహోదరులను మనం ఒప్పించలేమా? ఒప్పించవచ్చు కదా. బైబిల్ చెప్తుంది దీర్ఘశాంతం కలిగి మంచి మాట తీరుతూ అంటే మనం ఎవరినైనా కూడా ఒప్పించవచ్చు అంట. మన నాలుక, మన మాట తీరు సరిగ్గా లేకపోతే కనుక ఎక్కడైనా మనం ఇరుక్కుపోతూనే ఉంటాం. చూడండి, ఇంకో మాట ఉంది కదా, దాని కింద ఏమైనా ఉంది, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టేదంట. ఎవరి ఎముకలు? మన ఎముకలు కాదు, మన శత్రువుల ఎముకలు.
మనం సాత్వికంతో మాట్లాడితేనంట మన శత్రువులు ఎముకలు ఏమైపోతాయంట, నలిగిపోతాయంట. మనం ఏం వాళ్ళతో ఫైటింగ్ చేయవసరంలా, వాళ్ళని కొట్టవసరంలా. మనం సాత్వికంగా ప్రేమతో మాట్లాడితే చాలు, వాళ్ళు ఎముకలే నలిగిపోతాయి. మనల్ని దూషించినా కానీ మనం ఏం మాట్లాడకపోతే, ఈడేంట్రా ఏం మాట్లాడరేంట్రా అని ఆడికి పిచ్చెక్కిపోద్ది. మనలో తిడతా ఉన్నాడు, మనం ఏం మాట్లాడలే, ఏమనిపించింది అడిగి, వాడికి పిచ్చెక్కిపోద్ది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంటారు, వాడేం మాట్లాడలేదు ఎందుకే ఆడి మీద అడుగుతావు నువ్వు అని పాడినే తిడతారు, వాడికి ఇంకా పిచ్చెక్కుద్ది. మనం కనుక ప్రశాంతంగా ఉంటే, మనం కనుక మౌనముగా ఉంటే, మన మాట తీరు అంట సరిగ్గా ఉంటే ఏమవుద్దంట, మన శత్రువుల ఎముకలు నలిగిపోతాయి అంట. అయితే మన మాట తీరు సరిగ్గా రావాలంటే ఎట్లా? మాట తీరు సరిగ్గా రావాలంటే ఎట్లా? మాట తీరు మార్చుకోవడం కష్టమే కదా. కొంతమంది గరుగ్గా మాట్లాడుతూ ఉంటారు, కొంచెం సాఫ్ట్గా మాట్లాడండి అంటే నా మాట తీరు అంతేనండి చిన్నప్పటి నుంచి అంటారు. చిన్నప్పటి నుంచి మాట తీరు అట్లాగే ఉంటుంది కొంతమందికి. మరి మాట తీరు మార్చుకోవాలంటే ఎట్లా? ఒకప్పుడు గరుగ్గా మాట్లాడడం, ఒకప్పుడు గొడవలు పడడం, ఒకప్పుడు కోపం వచ్చేసేది. అయితే మాట తీరు సరిగ్గా రావాలంటే మనం ఏం చేయాలి? చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయం నిండి ఉన్న దానిని బట్టి ఒకని నోరు మాట్లాడుతూ ఉంటుంది. మన హృదయం కనుక వాక్యంతో నిండితే మన నోరుల నుంచి ఏమొస్తాయి? వాక్యం వచ్చింది. మన మాట తీరు మార్చుకోవాలంటే మన హృదయాన్ని మార్చుకోవాలి ముందు. మనం చాలు, మా హృదయాన్ని మార్చుకుంటే మాట తీరు మారిపోద్ది. హృదయం వాక్యంతో నిండి ఉంటే కనుక వాక్యం బయటకు వస్తుంది. హృదయం బూతులతో నిండితే కనుక బూతులే బయటకు వస్తాయి. నోరు మార్చుకోవడం కష్టం, మార్చుకోవాల్సింది ఏంటిది? హృదయం మారిపోవాలి. హృదయంలోకి ఎలా వెళ్తాయి అంటే విషయాలు చెవుల్లో నుంచి వెళ్తాయి కదా. చెవుల ద్వారా విన్నప్పుడు హృదయంలోకి వెళ్తాయి, కళ్ళ ద్వారా చూసి హృదయంలోకి వెళ్తాయి. మరి హృదయంలో నుంచి బయటకు ఎట్లా వస్తుంది? నోటి ద్వారానే వస్తుంది కదా. ఇవన్నీ కూడా ఇన్పుట్. కళ్ళ ద్వారా వెళ్ళేది ఇన్పుట్టే, చెవుల ద్వారా వెళ్ళేది ఇన్పుట్టే. కానీ హృదయం నుంచి బయటకు వచ్చే అవుట్పుట్ మాత్రం నోటి ద్వారానే వస్తుంది. మన హృదయం నుంచి బయటకు వచ్చే అవుట్పుట్ మంచిగా రావాలంటే కనుక మనం ఏం చేయాలంటే, ఏదైనా బ్యాడ్ ఇన్పుట్ లోపలికి వెళ్ళిపోతాయి, ఏదైనా చెడ్డ విషయాలు కళ్ళ ద్వారా చూసినా, చెడ్డ విషయాలు ఏదైనా చెవుల ద్వారా విన్నా హృదయంలోనే వాటిని ఆపేసేయాలి. హృదయంలోనే వాటిని పంపించేస్తే కనుక మన నోరు ఎట్లా ఉంటుంది? పవిత్రంగానే ఉంటుంది. మన నోటి నుంచి మంచి విషయాలే వస్తాయి. హృదయం పవిత్రంగా ఉన్నప్పుడే నోటి నుంచి మంచి విషయాలు వస్తాయి. హృదయం కనుక అపవిత్రంగా ఉంటే మన నోటి నుంచి కూడా అపవిత్రమైనవే వస్తూ ఉంటాయి. చూడండి, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును కూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక అంటుందంట. ఇక్కడ చూడండి, ఏం దూతుంది ఇక్కడ? మికాయేలు దూతుందంట. మికాయేలు దూత అపవాదిని దూషించడానికి కూడా అంట తెగింపకుండా దేవుడు నిన్ను గద్దించుగాక అందంట. అపవాది అంత దుర్మార్గుడు, ఆయన పచ్చిబూతులు తిట్టిన తప్పులేదే, అంత దుర్మార్గుడు కదా. అలాంటి దుర్మార్గుడైన సాతాను కూడా అంటే మికాయేలు దూషించి తీర్పు తీర్చే తెగింపక చాలా మంచిగా మాట్లాడుతుంది. చూడండి ఎలా మాట్లాడుతుంది, ప్రభువు నిన్ను గద్దించుగాక. నోరు ఏమాత్రం కూడా అపవిత్రం చేసుకోవట్లేదు. ఎందుకంటే దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు చాలా పవిత్రంగా ఉంటాయి, వారి హృదయాల్లో వాక్యం నిండి ఉంటుంది. కాబట్టి అవి ఏం చేస్తున్నాయి అంటే బూతులు మాట్లాడలే. అపవాదినే బూతులు తిట్టినప్పుడు మన సహోదరుని బూతులు ఎట్ట తిడతాం కదా. అపవాదినే ప్రభు నేను గద్దించుగాక అన్నప్పుడు మన ఇంటి పొరుగు వాళ్ళనో మన పక్కన వాళ్ళనో భయంకరంగా బూతులు తిట్టడం తప్ప కదా, అవే కదా. మన హృదయం అంట వాక్యంతో నిండి ఉంటే మన నోటి నుంచి ఎలా వస్తాయంట? మంచి మాటలు వస్తాయంట. మనం ఎలా ఉంటామంట? సాత్వికం కలిగి ఉంటాం. మన మాటలు కూడా చాలా పవిత్రంగా ఉంటాయి. మన హృదయం కనుక చెడిపోయి ఉంటే కనుక మన నోటి మాటలు కూడా చాలా దారుణంగా వస్తాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకరోజంట యేసన్న గారు ఆయన సేవ స్టార్ట్ చేస్తున్న కొత్తలో వాక్యం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఆవిడంట బయటకు వచ్చి బాగా తిట్టిందంట. ఆయన పని చేసుకోవచ్చు కదా, కుర్రోడివి, ఇట్లా సువార్త చెప్పడం ఏంటి, నీ పని ఇదేనా అసలు, మత మార్పిడి అది ఇది అని చెప్పి బాగా దూషించేసిందంట. దూషించేసి ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. యేసన్న గారు ఏం మాట్లాడాల, చాలా మౌనంగా ప్రశాంతంగా
దేవుడు తనకి ఇచ్చినటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఏమనలా, దేవుడు నిన్ను గద్దించుగాకని కూడా అనలా. చాలా సాత్వికంతో వెళ్ళిపోయాడు అంతే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బైబిల్లో ఉంది కదా, ఇక్కడ మనం చదివాం, ఏం చేస్తుందంట సాత్వికం, ఏం చేస్తూ ఉంటుందంట, ఎముకలను నలగొట్టేసిద్దంట. పాపం ఆవిడంట ఇంట్లోకి వెళ్తా వెళ్తా ఆ సూరు ఉంటుందంట, పాపం చూసుకోకుండా వెళ్ళిపోయిందంట. కంట్లో పొల్ల దిగిపోయిందంట, అలా గుడ్లో దిగిపోగానే ఇలా బయటకు వచ్చేసిందంట. ఇట్లా అనగానే అనగానే గుడ్డు దానికి అతుక్కుపోయిందంట. ఊరుకుంటాడు దేవుడు మరి, నలగొట్టాడు ఎముకలు. సాత్వికం ఏం చేస్తుంది, ఎముకలు నలగొట్టేస్తుంది. ఆయన ఏం దూషించలే, ఏమ్మా నీకేం పని అమ్మా, నేను సువార్త చెప్తా ఉంటే ఇంటేను లేదా లేదు అని అనుకోండి అనలేదు ఆయన. దేవుడిని దించుగాకి వెళ్ళిపోయాడు అంతే. ఎముకలు నలిగిపోయినాయి బాబు, మాకు కంట్లు ఎముకలు నలిగిపోయినాయి. మనం కనుక ప్రశాంతంగా, మనం కనుక సాత్వికంతో ఉంటే బైబిల్ సెలవిస్తుంది మనం వివేకవంతులం అంట. మనం సాత్వికంతో ఉంటేనంట న్యాయాధిపతులను సైతం ఒప్పించవచ్చంట. మనం మౌనంగా శాంతంగా మంచి మాట తీరు కలిగి ఉంటే మన శత్రువుల ఎముకలు కూడా నలిగిపోతాయంట. అయితే ఇవన్నీ జరగాలంటే, మన నోరు మంచిగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన హృదయం వాక్యంతో నిండి ఉండాలి. వాక్యం నిండిన దాన్ని బట్టే కదా, మన హృదయం వాక్యంతో నిండి ఉంటే కనుక మన నోటి నుంచి కూడా మంచి మాటలు వస్తాయి, వాక్యం వస్తుంది. కాబట్టి మన హృదయం కూడా వాక్యంతో నింపుకొని ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.